ఏం చేసి చూపించబోతున్నారు? చికెన్ చట్పట్ అండి. చికెన్ చట్పట్. సో ఫ్రెండ్స్, చికెన్ చట్పట్ అంటున్నారు. మరి చికెన్ చట్పట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. పండు గారు, ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్పేస్తారా? ఓకే అండి. చికెన్, ఆయిల్, సాల్ట్, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, టమాటో, రెడ్ చిల్లీ పేస్ట్, టమాటో సాస్, లెమన్, కొత్తిమీర, పుదీనా. చికెన్ చట్పట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేశారు కాబట్టి ఇప్పుడు మాకు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. స్టవ్ వెలిగించుకుందాం ముందు. ఓకే. కొద్దిగా మనం ఆయిల్ వేసుకున్నాము. మంచిగా ఆయిల్ కూడా మనం వేడవ్వాలి కాబట్టి డెఫినెట్గా. చికెన్ చట్పట్, మామూలుగా చట్పట్ అంటే మనకి అన్ని రుచులు ఉంటాయి కదా. అవును. మీన్ ఉప్పు, స్వీట్ కానీ, కారం కానీ, పులుపు కానీ అన్నీ ఉంటాయి. సో ఇది కూడా అలానేనా? అలాగే ఉంటుందండి. చికెన్ చట్పట్. కొత్తగా ఉంది యాక్చువల్గా. సో మరి ఇక్కడ చికెన్ ఏంటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారా? ఈ టైప్లో మనం చిన్న పీసెస్గా బోన్లెస్ పీసులు తీసుకొని కట్ చేసుకున్నామండి. ఇట్లాంటి ఐటమ్స్ చేసుకునేటప్పుడు బోన్స్ కాకుండా బోన్లెస్తో చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. అవునండి. యా. దీనిలో మనం కొద్దిగా రెడ్ చిల్లీ వేసుకున్నామండి. రెడ్ చిల్లీస్ స్టార్టింగ్. రెడ్ చిల్లీ. ఓకే. ఆనియన్. 1 కప్ మనకి చికెన్ క్వాంటిటీ బట్టి ఆనియన్ క్వాంటిటీ అనేది తీసుకుంటే బాగుంటుంది. ఓకే. సో అంటే ఏంటి, చికెన్ ఎంత ఉంటుందో ఆనియన్ కూడా అంతే ఉండాలా? దీనికి ఎక్కువగా ఆనియన్ అల్ల కదండి. మనకి 1/2 కిలో చికెన్ తీసుకుంటే కనుక ఒక 100 నుండి 150 గ్రామ్ ఆనియన్స్ అనేది తీసుకుంటే కనుక బాగుంటుంది. మన గ్రేవీ అనేది కూడా మంచిగా ఫామ్ అవుతుంది దీనిలో కూడా. ఓకే, సూపర్. సో ఏంటి ఇప్పుడు ఆనియన్స్ మనకి కలర్ ఏమైనా చేంజ్ అవ్వాలా? కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఓకే. సో దీంట్లో రెడ్ చిల్లీస్ ఎందుకు వేసుకున్నారంటే మనకి మామూలుగా బేసిక్గా సౌత్లోనే ఎక్కువ ఇలాంటి ట్రెడిషనల్లోనే మనం యూజ్ చేస్తాం కదా. దీంట్లో ఎందుకు యూజ్ చేశారు? వీటిలో మనకి రెడ్ చిల్లీ అనేది చట్పట్ కాబట్టి ఆ స్పైసీనెస్ కోసం మన చిల్లీ అని రెడ్ చిల్లీ అనేది వాడుతున్నాం అండి. ఓకే. ఓకే, మనకి ఆనియన్ ఫ్రై అయిపోయింది. దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఇంకొంచెం సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉంచుకోవాలి. అసలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బట్ మీకు బాగా అలవాటు అయిపోయినట్టుంది కదా. అవునండి. రెగ్యులర్గా చేసేటప్పుడు ఇట్లా చిన్న అట్లకి అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం చికెన్ యాడ్ చేసేసుకున్నాను. సో బోన్లెస్ చికెన్ మనం చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని బౌల్లో తీసుకొని పెట్టుకున్నాము. యాడ్ చేసేసుకున్నాము. మొత్తం వేసేసాను. సో చికెన్ కూడా మన ఏంటి బాగా ఫ్రై అవ్వాలా? లైట్గా మనకి ఫ్రై అయితే కుక్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దీనిలో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకున్నాం. కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో కొత్తిమీర, పుదీనా. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. చికెన్ చిన్న పీసెస్గా తీసుకొని. అవునండి. దీనిలో కొద్దిగా సాల్ట్ అయితే మీరే వేయాలి. ఓకే. సాల్ట్. ఓకే. ధనియా పౌడర్. కొద్దిగా జీరా పౌడర్. చిల్లీ పౌడర్. ఎక్కువ వేసుకుంటున్నామా? సరిపడండి. స్పైసీ చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. చిల్లీ పౌడర్, కొద్ది టమాటో సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, ఇది మనం మంచిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుదామని.
చాలా ఇంకొంచెం యాడ్ చేయండి. ఇంకొద్దిగా యాడ్ చేయండి. ఓకే ఓకే. సో వాటర్ యాడ్ చేసుకున్నాం. దీంట్లో మనం కారానికి రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం, కారం యాడ్ చేసుకుంటున్నాం, అండ్ అలాగే స్వీట్నెస్ కోసం కొంచెం టొమాటో సాస్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. చక్కగా అన్ని కరెక్ట్గా సరిపడా యాడ్ చేసుకోవాలండి. మంచిగా నీట్గా థిక్, ఆల్రెడీ థిక్గా అనిపించేస్తుంది కదా. దీనిలో మనం కొద్దిగా ఎల్లో గ్రేవీ వేసుకుందామండి. ఎల్లో గ్రేవీ. అవునండి. యా, ఇది ఎలా ప్రిపేర్ చేస్తారండి? ఇది మనకి కాజు పేస్ట్, తర్బూజ గింజలు, ఇవి రెండు కూడా మనకి కాజు మంచిగా మనం బాయిల్ చేసేసి దీన్ని ఈ రకంగా పేస్ట్ చేసుకుంటాం. ఓకే. సో కాజు తర్బూజా సాల్ట్ వేసేసుకొని వేసేసుకుంటామా? మనకి ఎల్లో గ్రేవీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఆ రెండు బాయిల్ చేసేసుకొని కొద్దిగా హోల్ గరం మసాలా, కొద్దిగా గార్లిక్, జింజర్ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనకి ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ దానిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నీళ్ళు వాటర్ పోసుకొని చూసుకొని వాటర్ పోసి దాన్ని మనం కొంచెం బాయిల్ చేసుకుంటే కనుక ఈ విధంగా వస్తుంది. దానిలో సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఓకే ఓకే అండి. మన దీనిలో కొద్దిగా లెమన్ వావ్, చూడడానికి అయితే సూపర్ స్పైసీగా ఉంది. చట్పటిగా ఉంటే మన దీనిలో టమాటో సాస్ వాడినాం, లెమన్ వాడుతున్నాం, చిల్లీ పేస్ట్ వాడడం అంటే చట్పటిగా బాగుంటుందని. కొద్దిగా గరం మసాలా కొద్దిగా గరం మసాలా. సో గరం మసాలా యాడ్ చేసుకుంటే దీంట్లో మనం ఆల్మోస్ట్ అన్నీ వేస్తాం. అటు ధనియా పౌడర్ వేసాము, జీరా పౌడర్ వేసాం, గరం మసాలా వేసాం, కారం వేసాం, టొమాటో సాస్ వేసాం, లెమన్ వేసాం, రెడ్ చిల్లీ పేస్ట్ వేసాం, ఉప్పు వేసాం. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా వేసేసాము, ఎందుకంటే అన్ని టేస్ట్లు కలగలిపి చికెన్ చట్పట్ కదా. యా, సో అయిపోయినట్టేనా? ఇంకేమైనా యాడ్ చేసుకోవాల్సింది ఉంటుందా? అయిపోయిందండి. మనం కొద్దిగా 2 minutes మనం వేసిన మసాలా కూడా కొద్దిగా ఫ్రై అయిపోయి కుక్ అయిపోయేలాగా కొద్దిగా 2 minutes ఉంచుకొని తీసేద్దాం. ఓకే. అంటే ఏంటి ఇప్పుడు ఇది డైరెక్ట్ దేంట్లోకి మనం మంచికి బాగుంటుంది? దీనిలో మనకి చపాతీకైనా బాగుంటుందండి, రైస్లోకైనా బాగుంటుందండి. 2 విధంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, 2 typesలో యూజ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్, సూపర్. సో ఇది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా అండి, లేకపోతే ఇంకా టైం పడుతుంది అంటారా? అయిపోయిందండి, తీసేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఎస్, చికెన్ చట్పట్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకుంటున్నాము, ఆల్రెడీ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాము. మనకి 2 typesలో యూజ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ చూసిన రైస్లోకి, అట్ ద సేమ్ టైమ్ రోటీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మామూలుగా మనం పులావ్స్ వాటిలో కూడా ఇలాంటివి చేసుకోవచ్చు అంటారా, లేకపోతే ఇట్లాంటి బాగుంటాయి అండి. ఇట్లా పొలవులు మనం ఏది చేసుకున్నా కానీ పొలవులోకి ఇట్లాంటి కర్రీ కాంబినేషన్లో తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా రైతా, మిర్చికేసిన ఇట్లాంటివి కాకుండా ఇట్లాంటి డిఫరెంట్ ఐటమ్స్ చేసుకొని వాటిలో కాంబినేషన్లో తింటే కూడా చాలా బాగుంటుంది. ఓకే. దీన్ని మనం కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే అండి, చికెన్ చట్పట్ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్గా ఫ్రెండ్స్, చికెన్ చట్పట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. బావా, చాలా 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 టేస్టీగా ఉంది. ఆ లెమన్, ఆ పులుపు, ఆ కారం, అసలు ఆ స్పైస్, వావ్, మధ్య మధ్యలో ఆ స్వీట్, మనం వేసిన మసాలాస్ అన్నీ కూడా తగిలి అద్భుతంగా ఉంది. వావ్, వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. సో ఫ్రెండ్స్, చికెన్ చట్పట్ అన్నిట్లోకి యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేసేయండి. పండుగరు సూపర్ అండి, 2 చాలా బాగున్నాయి. ఒకటి కొర్రెల పులావ్ అండ్ ఇంకొకటి చికెన్ చట్పట్ సూపర్గా చేస్తారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మాకు ఇంకా ప్రతిరోజు బోలెడన్ ఐటమ్స్ చేసి చూపించాలి. థ్యాంక్ యూ. చూసేసారు కదా, ఒకటి కొర్రెల పులావ్ అండ్ చికెన్ చట్పట్ చాలా చాలా బాగున్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించేసినాయి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్.